నేను ఎస్ దేవేందర్, వయసు 61 సంవత్సరాలు, వృత్తిరీత్యా ఉపాధ్యాయుని. బయాప్సీ అవగాహన కోసం నా అనుభవాన్ని మీతో పంచుకొనుటకై ఈ వీడియో చేశాను. నాకు జూలై 2024 సంవత్సరంలో చేయించుకున్న సాధారణ రిపోర్టులలో కిడ్నీ సమస్య అని తెలిసి డాక్టర్ గారిని సంప్రదించాను. ఆయన నా రిపోర్టులు పరిశీలించి బయాప్సీ చేసుకోవాల్సిందిగా సూచించారు. మొదటగా నేను బయాప్సీ అనగానే భయాందోళనలకు గురయ్యాను. కానీ డాక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రోద్బలంతో బయాప్సీ చేయించుకోవటం వల్ల వ్యాధి నిర్ధారణ జరిగినది. తరువాత డాక్టర్ గారు ఇచ్చినటువంటి మందులను, సూచనలను పాటిస్తూ 30 రోజుల లోపల పూర్తి ఆరోగ్యవంతుడం అయినాను. వ్యాధి నిర్ధారణ జరగకుండా వైద్యం చేయించడం అంటే చీకట్లో బాణం వేయడం లాంటిది. కావున వ్యాధి నిర్ధారణ రోగి చికిత్స చేయడంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. కావున కిడ్నీ రోగులు బయాప్సీ అనగానే భయపడకుండా బయాప్సీ చేయించుకొని డాక్టర్ గారు సిఫార్సు చేసిన తగిన మందులను, సూచనలను పాటిస్తూ ఆరోగ్యంగా సాధారణ జీవనం సాగించవచ్చునని తెలియజేస్తున్నాను. నేను ఎస్ దేవేందర్, వయసు 61 సంవత్సరాలు, వృత్తిరీత్యా ఉపాధ్యాయుని. బయాప్సీ అవగాహన కోసం నా అనుభవాన్ని మీతో పంచుకొనుటకై ఈ వీడియో చేశాను.